విషయం చెప్పిందా? యా. ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ డేకి సూచికగా ఈరోజు మనం యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. ఇట్స్ అన్ సింబాలిక్. ఈ రోజే పెట్టుకోవడం రియల్లీ ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ లక్కీ టు అస్. సో కుమార్ సార్, ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు సార్ గారికి, మన నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం గారికి, రీజియన్ 15 జయన్ సార్ గారికి, ప్రెసిడెంట్ జయన్ సార్ గారికి, అలాగే విజయ్ సార్ గారికి, రీజియన్ 15 ఇన్ఛార్జ్ మహేష్ సార్ గారికి, కో ఇన్ఛార్జ్ అశోక్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి యువతలో అవగాహన కల్పించే మహత్తర లక్ష్యంతో మార్పుకు మార్పును చూపే ఉత్తమ వ్యక్తి మన మధ్యకు రాబోతున్నారు. వారి మాటల్లో ఓ స్పష్టత, ఓ సత్యం, ఓ శక్తిగా మారుతాయి. ఆదర్శాన్ని చెప్పడమే కాదు, సార్ ఆదర్శంలో జీవిస్తారు కూడా. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలంతో మాదక ద్రవ్యాల వ్యసనానికి పోరాడే యోధుడు వారెవరో కాదు, శ్రీనివాస్ ఉప్పాల గారు. వారి గురించి, వారు వర్కింగ్ యాజ్ ఏ ఎంఎన్సి కంపెనీలో లాజిస్టిక్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. TTWS 170 బ్యాచ్లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎన్నో బ్యాచ్లకు మెంటర్గా, మరెన్నో బ్యాచ్లకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకరు, అలాగే ICI క్లబ్ నాగోల్ స్ఫూర్తి క్లబ్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. లయన్స్ క్లబ్ కూడా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. JCI క్లబ్గా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ కార్యక్రమానికి సార్ని సాధారణంగా స్ఫూర్తిదాయక ప్రసంగానికి సిద్ధంగా ఉన్న మనందరి కోసం స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని, యాంటీ నార్కోటిక్స్ మీద అవగాహన కల్పించేందుకు డాక్టర్ శ్రీనివాసరావు ఉప్పాల గారిని సాధారణంగా మీ అందరి కరాతాల ధ్వనులతో ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటూ, ద వర్చువల్ డయాస్ ఇస్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు ఫర్ యువర్ వామ్ వెల్కమింగ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, మరియు నాకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువుల గారికి, అలాగే ఇంతటి మంచి ప్రోగ్రామ్ అంటే ప్లాట్ఫామ్ మనకు క్రియేట్ చేసిన గంప నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే నన్ను ఇలా తీర్చిదిద్దిన శ్యామ్ రాథోడ్ సార్ గారికి, అట్లాగే ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన విజయ్ గారికి, జయంత్ గారికి, మహేష్ గారికి అండ్ కుమార్ గారికి, ఇంకా మిగతా అందరికీ అండ్ మాధవి మేడం గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా నా సెషన్ వినడానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ముందుగా జస్ట్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఉంది నా దగ్గర. సో అది మీరు ఎవరైనా ఆలోచించి రాసి పెట్టుకోండి. ఒక సాంగ్ తర్వాత మన సెషన్ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ సెషన్, ఇది మనకు అవసరమా? ఎవరైనా సరే మనకు అవసరమా అనే క్వశ్చన్ మీకు ఉంది అనుకోండి, జస్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేయని తర్వాత ముందు ఈ సెషన్ని ఈ రోజే పెట్టించిన విజయ్ గారికి, జయంత్ గారికి, మహేష్ గారికి అందరికి కూడా స్పెషల్ డే ఈరోజు. ప్రపంచం మొత్తము సఫర్ అవుతున్న ఈ డ్రగ్స్ అనే మహమ్మారి నుంచి దూరం చేసుకోవడానికి ఒక రోజును డిజైన్ చేశారు. అదే 26th జూన్ డ్రగ్ అవేర్నెస్ డే. ఈరోజు చాలా చోట్ల చాలా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోస్ చాలా చోట్ల వర్క్ చేస్తున్నారు. ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అదే రోజు నాకు ఈ సెషన్ ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ సెషన్ని వరంగల్లో 3rd టైం 4th టైం చెప్తున్నాను. లాస్ట్ 3 బ్యాచ్లో కూడా చెప్పాను. కాకపోతే ఇలాంటి స్పెషల్ డే రోజు చెప్పడం నాకు గర్వంగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్వైట్ ఇన్ దిస్ డే అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్ అండ్ ఎవ్రీ టైమ్ నాకు ఈ వరంగల్ దాంట్లో సెషన్ ఇప్పిస్తున్నందుకు. ముందు ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దాము. నేను ఒక సాంగ్ని ప్లే చేస్తాను, ముందు అది విందాము. సార్ నాకు షేర్ చేసే ఆప్షన్ ఉందా? ఇచ్చాను సార్, కోహోస్ట్ ఇచ్చాను. ఇచ్చారు కదా, నేను షేర్ చేయొచ్చా సార్? చేయొచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.
సరే, నేను స్టార్ట్ చేశాక వీడియో ఒకవేళ సౌండ్ రాకపోతే నాకు జస్ట్ చెప్పండి. వస్తుంది సార్. రామసక్కని కొడుకా సుగుణాలా నిండుకుండా, రామసక్కని కొడుకా సుగుణాలా ముద్దు బిడ్డ, డ్రగ్స్ కు నువ్వెట్లా బానిసవైపోతివో నా కొడుక, మన బతుకులెట్లా ఆగం చేసినవో. చదువు సందెల్లో నా కొడుక, నువ్వు అందరిలో మేటివి బిడ్డ, చుట్టపక్కలకు కొడుక నేను చెప్పుక మురిసిన బిడ్డ, కంప్యూటర్ కొలువును కొడుక నువ్వు కష్టపడి సాధించి బిడ్డ, ఆ లక్షల జీతమును కొడుక నువ్వు పిచ్చల విడిచేసి బిడ్డ, ఈ మత్తు మాయ నీకెట్లా అంటే నువ్వు నలుగుట్లు నగుబాటు చేస్తీవో రామసక్కని కొడుక సుగుణాల ముద్దు బిడ్డ, డ్రగ్స్ కు నువ్వెట్లా బానిసవైపోతివో నా కొడుక, మన బతుకులెట్లా ఆగం చేసినవో. చిన్నతనము నుండి కొడుక నువ్వు సుకుమారంగుంటివి బిడ్డ, పొయ్యిల పొగకే కొడుక తెగ ఆయాస పడితీవి బిడ్డ, చిన్న నొప్పి కూడా కొడుక నువ్వు భరించలేవురా బిడ్డ, నాడు ఆర్ఎంపి సూది గుచ్చితే ఊరంతా బొబ్బలే బిడ్డ, నేడు ఉలుకు పలుకు లేకుండా గన్ని సూదులెట్లా గుచ్చుకుంటివో రామసక్కని కొడుక సుగుణాల ముద్దు బిడ్డ, డ్రగ్స్ కు నువ్వెట్లా బానిసవైపోతివో నా కొడుక, మన బతుకులెట్లా ఆగం చేసినవో. అయ్య తాగి వస్తే కొడుక నాడు అసహ్యమంటివి బిడ్డ, అన్ని వ్యసనాలకు కొడుక మత్తు మూలమంటివిరా బిడ్డ, చదువు సంధ్యరాని దాన్ని నిన్ను సక్కంగా పెంచిన బిడ్డ, నీ బతుకు బతనం చూసి కొడుక పక్కోళ్ళు పక్కున నవ్వుతుండ్రు బిడ్డ, కాయ కష్టం చూసి పెంచితే నాకు కన్నీరే కానుక ఇస్తివా రామసక్కని కొడుక సుగుణాల నిండుకుండా, డ్రగ్స్ కు నువ్వెట్లా బానిసవైపోతివో నా కొడుక, మన బతుకులెట్లా ఆగం చేసినవో. ఇకనైనా మేలుకో బిడ్డ, నీ మంచి కోసం మారు కొడుక, డి అడిక్షన్ సెంటర్ కు కొడుక పద వెంటనే పోదాం బిడ్డ, డ్రగ్స్ రహిత తెలంగాణ కొరకు కలిసి పోరాడుదాం రా బిడ్డ, కలిసి పోరాడుదాం రా కొడుక, కలిసి పోరాడుదాం రా బిడ్డ. సో విన్నారు కదా,
ఇదేంటంటే ఈ సెషన్ ని మనము ఇంటరాక్షన్స్ తోనైతేనే బాగా నడిపించగలము. జస్ట్ ఒక సెషన్ లాగా చెప్పుకుంటూ వెళ్తే అంతగా మీకు అంటే మిగతా సెషన్స్ ఎట్లా ఉంటాయంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఈ సెషన్ ఏంటంటే మనం చాలా ఇంటరాక్షన్ ఉండాలి. వీలైతే అందరూ వీడియో ఆన్ చేసుకోండి అండ్ వీలైనంత వరకు క్వశ్చన్స్ అడగండి. వీలైనంత వరకు మీరు హ్యాండ్ రేజ్ చేయమన్నప్పుడు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా, ఈ క్వశ్చన్ గురించి ఎవరైనా మనకి ఈ సెషన్ అవసరమా, మనకి డ్రగ్స్ అలవాటు లేవు కదా, మన కుటుంబానికి అలవాటు లేవు కదా అని ఉంది కదా, ఎవరికైనా అలా అనిపించిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఎవరికైనా అలాంటి వర్చువల్ హ్యాండ్ రేస్ చేయకండి సార్, ఇట్లా ఫిజికల్ గా వర్చువల్ హ్యాండ్ రేస్ చేయండి, కనిపిస్తుంది గ్యాలరీ. యా, శివమోహన్ సార్ ఒకరు హ్యాండ్ రేస్ చేశారు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మనకి సెషన్ ఏం అవసరము అనే క్వశ్చన్ ఉందా? శివ సార్ చెప్పండి సార్, మీ సార్, డౌట్. ఈ యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ అవసరమే సార్ ప్రతి ఒక్కరికి. అవసరం అవసరం ఎందుకు అవసరం? అసలు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఉంటే. సో జనరల్గా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే, నాకు డ్రగ్స్ అలవాటు లేవు, నా కుటుంబానికి డ్రగ్స్ అలవాటు లేవు, నా ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో డ్రగ్స్ అలవాటు లేవు, ఇంకా నాకెందుకు ఈ సెషన్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఎందుకంటే ఈ సెషన్ అయిపోయే లోపల దానికి ఆన్సర్ ఇవ్వాలి అనేది నా ఒపీనియన్. ఒకటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దెన్ ఈ సెషన్ ఇంపార్టెన్స్ ఉందని అందరు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అనేది జస్ట్ చిన్న సమ్మరీ లాగా చెప్తాను. డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, లేకుంటే ఎన్ని డిఫరెంట్గా తయారు చేస్తారు, అవి ఎలా వర్క్ చేస్తాయి మన బాడీ మీద, అండ్ వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఒకవేళ డ్రగ్స్కి అలవాటు పడితే కనుక అది అంతేనా, లేకపోతే దాని నుంచి మనం బయటపడవచ్చా, మన గవర్నమెంట్స్ ఈ డ్రగ్స్ గురించి వర్క్ చేస్తున్నాయా, చేస్తే ఎలాంటివి ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయా, అండ్ దీనివల్ల అసలు దీన్ని ఎవరు చేస్తున్నారు, అసలు డ్రగ్స్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఎవరు, ఎందుకు, అసలు వాళ్ళకి చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ లాభాలు ఏంటి, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు, కొన్ని ఎవరు ఎక్కువగా అడిక్షన్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, ఈ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి చిన్న చిన్న విషయాలని మనం తెలుసుకుందాం. ఓకేనా? సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. యా, సో యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ సెషన్ మనం చెప్పుకుంటున్నాం కదా. జనరల్గా దీన్ని గవర్నమెంట్ కూడా ఎందుకు తీసుకెళ్తుందంటే, డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే ఒక కాన్సెప్ట్లో ముందుకు తీసుకెళ్తుంది. దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే ఇంకా జీవితమే ఉండదు అనే దానికి గవర్నమెంట్ కూడా ఈ కొటేషన్తో ముందుకెళ్తుంది. అండ్ దీంట్లో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే ఉందో, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మీకు ఒక సోల్జర్గా, యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనకి జయంత్ సార్ కానీ ఇంకెవరైనా మీకు మీ గ్రూప్లో లింక్ పెడతారు, ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మీరు కూడా నమోదు చేసుకోండి. ఎందుకంటే సమాజానికి మనం ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి మనం సోల్జర్గా వర్క్ చేద్దాం. నేను కూడా అందులో సోల్జర్గా ఉన్నాను, మనతో పాటు చాలా మంది ఉన్నారు, అందులో కొన్ని లక్షల మంది జాయిన్ అవుతున్నారు. మీరు కూడా అందులో భాగం అవ్వాలని నా కోరిక సార్. సో ఈరోజు 26 జూన్ అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. దీన్నే యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అని చెప్పేసి ఈ రోజుకి స్పెషలైజేషన్ ఉంది. ఈరోజు ఈ సెషన్ చెప్పడం నా అదృష్టంగా చేస్తున్నాను. ఇది ఎప్పుడంటే 1987లో డిజైన్ చేశారు. ఈ డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి వరల్డ్ మొత్తం అని చెప్పేసి 1987లోనే డిక్లేర్ చేశారనమాట దీన్ని. ఓకేనా? నెక్స్ట్, అసలు డ్రగ్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. డ్రగ్స్ అంటే ఏంటివి, అలా ఎలా ఉంటాయి, అసలు ఎందుకు డ్రగ్స్ గురించి మనము ఇంతగా మాట్లాడుకోవాలి, ఇవన్నిటి గురించి మనం క్లుప్తంగా ఈ సెషన్ అయిపోయే లోపల తెలుసుకుందాం. అసలు చిన్న చిన్న వాటిని కూడా డ్రగ్స్ అంటారా?
పెద్ద పెద్దవి తీసుకుంటేనే డ్రగ్సా, అసలు డ్రగ్ అంటే ఏందంటాం మనం అనేది తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే డ్రగ్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే అడిక్షన్. దేనికైతే మనము అడిక్షన్ అవుతామో దాన్ని డ్రగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది లేకపోతే నాకు ఏది రాదు, ఇది లేకపోతే నేను ఏమి చేయలేను, ఇది లేకపోతే నేను బ్రతకలేనేమో, ఇది నాకు ఈ పలానా టైంలో కావాల్సిందే అనుకునే ప్రతిదాన్ని మనం డ్రగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. డ్రగ్స్లో యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా చూసారా డ్రగ్ అనేది ఇంకెక్కడైనా చూసారా? డ్రగ్ హౌస్ అని ఎక్కడైనా చదివారా మీరు? మెడికల్ షాప్స్ కూడా డ్రగ్ హౌస్ అని పెడతారు, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సో డ్రగ్ అంటే మందు. సో డ్రగ్స్ జనరల్గా రెండు రకాలు ఉంటాయి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని ఉంటాయి, లైఫ్ కిల్లింగ్ డ్రగ్స్ అని ఉంటాయి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే మెడికేషన్గా ఉపయోగపడే డ్రగ్స్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటాం. లైఫ్ కిల్లింగ్ డ్రగ్స్ ఉంటాయి, వాటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. మనం ఇక్కడ మాట్లాడుకునేది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ గురించి కాదు, లైఫ్ కిల్లింగ్ డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. అంటే అవి డ్రగ్స్ అని ఎందుకు అంటున్నారు సార్, మరి ఇవి డ్రగ్స్ అంటున్నారంటే మనం వాడే ఈ డ్రగ్స్లో వాడే ఏదైతే మెటీరియల్ ఉందో వాటిని కూడా కొన్ని కొన్ని మెడిసిన్స్లో వాడతారు, కానీ దానికి ఒక స్మాల్ మోతాదులో వాడడం వల్ల అవి ఉపయోగపడతాయి, నష్టం జరగనివ్వు మన బాడీకి. సో అందుకని వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి డ్రగ్స్ తయారు చేసినప్పుడు మీకు ఎవరికైనా ఐడియా ఉందో అనుకుంటాను, నాగుపాము విషంతో కూడా డ్రగ్స్ తయారు చేస్తారు. ఇట్లా చెట్లదంతా తయారు చేస్తారు. అలాగే ఈ సింథటిక్ వాటితో కూడా తయారు చేస్తారు. అందుకనే ఇందులో డ్రగ్స్లో వాడే కొన్ని కొన్ని మూలకాలు ఉన్నాయి. క్యాన్సర్ తగ్గించడానికి మనం వాడే మెడిసిన్లో ఒక డ్రగ్ ఉంటుంది, అది చాలా తక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల అది లైఫ్ సేవింగ్ డ్రగ్ అవుతుంది అనమాట. ఓకేనా? అది ఏంటంటే తాత్కాలికంగా మన మీద ప్రభావం చూపిస్తుంది డ్రగ్ అనేది. దానివల్ల వచ్చే ఆనందం ఏదైనా ఉందో అది లైఫ్ లాంగ్ ఇచ్చేది కాదు. ముందుగా అసలు మళ్ళీ మనము సెషన్ దీనిలో ఇంటరాక్షన్కి వెళ్దాము. డ్రగ్స్కి ఎందుకు అలవాటు అవుతారు, అసలు ఎందుకు అడిక్షన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా హ్యాండ్ రైస్ చెప్పండి. అంటే వాళ్ళు దేని గురించి అడిక్షన్ అవుతారు? డ్రగ్ ఊరికనే ఎవరికి మంచి చెడు అనేది తెలియకుండా ఊరికనే అడిక్ట్ అవ్వరు, దానికి కొన్ని ఏదో ఒక ఇంట్రెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఎలాంటి పాయింట్స్ అనుకుంటున్నారు? ఎస్ ప్రవళిక గారు, మీరు అనుకున్నది చెప్పండి. మనం ఏదైనా వర్క్ లో స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు అది తగ్గించుకోవడానికి డ్రగ్స్ యూజ్ చేస్తారు సార్. స్ట్రెస్ రిలీఫ్ కోసం అని అంటున్నారు. వెరీ గుడ్ పాయింట్. టెన్షన్స్ వల్ల కూడా డ్రగ్స్ తీసుకుంటారు. స్ట్రెస్ రిలీజ్ గురించి అని అంటున్నారు. వెరీ గుడ్ మేడం. ఓకే, అండ్ రత్నాకర్ గారు. సార్ ఒక రకమైన ఎంజాయ్మెంట్ కోసం సార్, రిలీఫ్ కోసం. ఎస్, స్ట్రెస్ రిలీఫ్ కోసము, ఎంజాయ్మెంట్ కోసము. వెరీ గుడ్. మెంటల్ గా డిస్టర్బ్ అయినప్పుడు, బ్యాలెన్స్ అయినప్పుడు వీటి మీద డిపెండెన్సీ అవుతారంటున్నారు. ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఒక సెకండరీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలియక ఆల్టర్నేట్ వెతుక్కుంటున్నారు. వెరీ గుడ్ అండి. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? సార్ ఈవెన్ మెడిసిన్ కూడా ఒక టైప్ ఆఫ్ డ్రగ్ కదా సార్? ఎస్ మ్యామ్, మెడిసిన్ కూడా డ్రగ్. అంటే డ్రగ్ అంటే అదే చెప్తున్నాను మేడం, మెడిసిన్ కూడా డ్రగ్. డ్రగ్ అంటే ఏంటిది? మందు అంటే ఏంటిది? మీరు చెప్పినట్టుగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లో మెడిసిన్స్ వస్తాయి, లైఫ్ కిల్లింగ్ డ్రగ్స్ లో ఈ యాంటీ నార్కోటిక్స్ లో సంబంధించిన యాంటీ డ్రగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, శకుంతల దేవి గారు మీరు మాట్లాడుతున్నారా ఏమైనా? ఓకే, సో అన్మ్యూట్ అయినట్లుంది అన్ఎక్స్పెక్టెడ్ గా, నో ప్రాబ్లం. సో ఇవన్నీ మీరు చెప్పినవి కరెక్టే. మనం ఇంకా వాటి గురించి మొత్తం తెలుసుకుందాం, ఏమేమి ఉంటాయని, ఎందుకు అట్రాక్ట్ అవుతారని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఈస్ డ్రగ్స్? డ్రగ్స్ అనేది వేటిని అంటారు? ఓకేనా? యాక్చువల్గా డ్రగ్స్ అనేవి ఏదైతే మనం ఇంతకుముందు అనుకుంటున్నామో, ఏదైతే మనం ఇది లేకపోతే మనం పని చేయలేము అనుకుంటున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి చూడండి, ప్రొద్దున లేవగానే నాకు కాఫీ తాగకపోతే మోషన్ కూడా రాదు, స్మోకింగ్ లేకపోతే మోషన్ కూడా రాదు. ఇలాంటివి కొన్ని వింటుంటాం కదా మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ కొంతమంది దగ్గర నుంచి మనం ఇలాంటి వర్డ్స్ వింటాం కదా. సో ఇలా ఏదైనా సరే అడిక్షన్, అలవాటు ఏదైతే అనుకుంటున్నామో అది ఈక్వల్ టు డ్రగ్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం.
ఏ ప్రాబ్లం అయినా సరే మీరు మొబైల్ చూడకుండా నేను ఉండలేనండి అంటున్నామంటే అది కూడా ఒక అడిక్షనే కదా. సో ఇది ఈక్వల్ టు డ్రగ్. డ్రగ్ ఎంత నష్టం చేస్తుందో ఆ అడిక్షన్ కు ఉన్న ప్రతిదీ అంతే నష్టం చేస్తుంది అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ఏంటంటే డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది, మైండ్ మీద బాడీ మీద వర్క్ చేస్తుంది. అది వర్క్ చేస్తూ మెంటల్గా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఫిజికల్గా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. దీనివల్ల ఏమవుతుందనంటే ఈ అడిక్షన్ అనేది ఎంత అవుతుందనంటే కొన్నిసార్లు మనల్ని మానసికంగా శారీరకంగా దెబ్బతీయడమే కాకుండా చివరికి ప్రాణాలు పోయే స్టేజ్కి తీసుకెళ్తుంది. ఓకేనా? సో జనరల్గా డ్రగ్స్ని మనము 3 రకాలుగా డిజైన్ చేయొచ్చు. అంటే డ్రగ్స్ తయారు చేసే విధానాన్ని బట్టేసి 3 రకాలుగా ఉంటుంది. సార్ మీరు నో ప్రాబ్లం, నేను పీపీటీ మొత్తం పంపిస్తాను సార్ వాళ్ళకి, మీ గ్రూప్లో పెట్టమని చెప్తాను, కావాలంటే మీరు తీసుకోవచ్చు. మీరు అనవసరంగా రాసుకొని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా షీట్స్ తీసుకొచ్చాను. సో ఇన్ని పేజెస్ మీరు రాసుకుంటే కూడా అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. ఫోకస్ ఆన్ ద సెషన్. ఇక్కడ ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ డ్రగ్స్, సహజ సిద్ధంగా తయారైనవి. అంటే చెట్ల ద్వారా కానీ, ఆకుల ద్వారా కానీ, మొక్కల ద్వారా కానీ, వేర్ల ద్వారా కానీ ఇలా ఉంటుంది కదా. న్యాచురల్గా దొరికే, సహజ సిద్ధంగా దొరికే వస్తువులతోనే తయారు చేసేదానిని న్యాచురల్ డ్రగ్స్ అని అంటారు. రెండవది, న్యాచురల్ డ్రగ్స్కి కాస్త సింథటిక్ యాడ్ చేస్తారు. న్యాచురల్ డ్రగ్స్ ఏదైతే ఉందో వాటి వల్ల ఏదైతే మనకు మత్తు నిషా వస్తుందో దానికన్నా ఎక్కువ కావడం కోసం కొంత సింథటిక్స్ని కూడా యాడ్ చేసేసి, అంటే కెమికల్స్ సింథటిక్స్ని యాడ్ చేసేసి తయారు చేస్తారు. అలాంటివి సెమీ సింథటిక్ డ్రగ్స్ అనొచ్చు. ఫైనల్గా సింథటిక్ డ్రగ్స్, ఇందులో న్యాచురల్కి సంబంధించిన ఉండదు, మొత్తం సింథటిక్స్తోనే తయారు చేస్తారు. ఇది ఇంకా ఎక్కువగా మనకి ప్రభావితం చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గంజాయి ఉంది. గంజాయి దేంతో వస్తుంది? ఒక మొక్క ఆకుల ద్వారా తయారు చేస్తారు ఇలా. సో కాఫీ ఉంది. కాఫీ అంటే కెఫిన్ అనే పదార్థం ఉంది. అది కూడా మీరు కెఫిన్ కూడా ఎక్కువ తీసుకుంటే కూడా అది ఈక్వల్ డ్రగ్గే. కెఫిన్ అనే పదార్థం కాఫీలో ఉంటుంది. అది మీరు ఎక్కువ తాగితే కూడా నష్టమే జరుగుతుంది. మీరు చూడండి, కాఫీ తాగే వాళ్ళని, టీ తాగే వాళ్ళని రోజు అది లేకపోతే కూడా ఇంకా మేము పని చేయలేమనే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో ఈ సహజ సిద్ధంగా దొరికే వాటితో తయారు చేసే వాటిని న్యాచురల్ డ్రగ్స్ అంటారు. సెమీ సింథటిక్ డ్రగ్స్లో వచ్చేసి ఆక్సికోడిన్, ఇంకా డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి, ఓపియం ఇలాంటివన్నీ ఉంటాయి. కృత్రిమంగా తయారు చేసే ఆల్ఫలోజం, ఎప్పుడైనా విన్నర్ అయిపోయారని? ఆల్ఫలోజం అలా అనేది కొంచెం చట్నీ ఉన్నది, అలా కొంచెం చట్నీ ఉన్నది. సో ఆల్ఫలోజం అనేది అదే మటన్ మనం కళ్ళులో వాడతారు చూసారా, కళ్ళులో మందు వాడతారు చూసారా, అందులో యూస్ చేస్తారు. 1 గ్రామ్ ఆల్ఫలోజం అంటే, ఆల్ఫలోజం అనే ఒక సింథటిక్ ఉంది కదా, 1 గ్రామ్ ఆల్ఫలోజం వాడి 2000 బాటిల్స్ తయారు చేస్తారు. అంటే దాని పవర్ చూడండి, 2000 మెంబర్స్కి 1 గ్రామ్ సరిపోతుంది. సో ఇప్పుడు మనము బయట కళ్ళులో కలుపుతున్నారు, మందు కలుపుతారంటారు కదా, దట్ ఈస్ మెడిసిన్ నేమ్ ఈస్ ఆల్ఫలోజం. ఇలా మెడిసిన్స్, ఇలా డ్రగ్స్లో చెప్పుకుంటూ పోతే చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయండి. వాటి పేర్ల కన్నా వాటిని ఎందుకు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. సో దెర్ ఇస్ అ మెనీ డ్రగ్స్. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 30-40 డ్రగ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని మీకు ఎగ్జాంపుల్గా మీకు కొన్ని ఇచ్చాను. ఓకేనా? మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత మీరు చూసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి 3 రకాల డ్రగ్స్ అని అన్నాం కదా తయారీ విధానంలో. అవి వర్క్ చేసే విధానంలో కూడా 3 రకాల డ్రగ్స్ ఉంటాయండి. 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్టిమ్యులేషన్స్, రెండవది డిప్రెషన్స్, మూడవది అల్యూసినేషన్స్. అంటే స్టిమ్యులేషన్స్ అంటే ఉత్ప్రేరకాలు. మనం ఏమంటాము, ఏదైనా తీసుకుంటే యాక్టివ్నెస్, మన నరాలలో యాక్టివ్గా ఫీల్ అయ్యి మన బాడీలో ఒక బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తాగితే కూడా యాక్టివ్ అవుతామా? అవము. సో కాఫీ తాగినా కానీ యాక్టివ్ ఎందుకు అవుతాము? బికాస్ అందులో ఉన్న కెఫిన్ అనే పదార్థము మనల్ని యాక్టివ్ చేస్తుంది, మన నర్వస్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది. ఇలాంటి వాటిని అన్నింటినీ స్టిమ్యులెంట్స్ అంటారు. అంటే వీటిని ఇంకొక రకంగా అప్పర్స్ అనొచ్చు, ఉత్ప్రేరకాలు కూడా అనొచ్చు. ఇవేంటంటే కాఫీ కావచ్చు, ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, టీ కావచ్చు, ఇలా కొన్ని సిగరెట్స్ కావచ్చు. ఇలాంటివన్నింటి కూడా మన బాడీని, మన మైండ్ని యాక్టివ్గా చేస్తుంది. వీటిని మనము స్టిమ్యులెంట్స్ అంటాం. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా డల్గా ఉన్నప్పుడు కాఫీ తాగి చూడండి, రియల్గానే అది వర్క్ చేస్తుంది.
కాకపోతే ఏంటంటే ఈ కాఫీ టీ అనేది ఏమవుతుందంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా నష్టం జరగదు. లాంగ్ రన్లో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్స్ సరిగా రాకపోవడము, ఇండైజేషన్, ఎసిడిటీ, ఇలాంటివి చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే తక్కువ మోతాదు తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం ద్వారా వస్తుంది. ఇప్పుడు మిగతా డ్రగ్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ కొకైన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, సాల్ట్ బాత్ ఉంది, ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా డ్రగ్స్ ఉంటాయి. ఈ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనం ముందు తెలుసుకుందాం. బట్ డ్రగ్స్ సిమ్టమ్స్ ఏంది? ఇది స్టిమ్యులేషన్స్, ఉత్ప్రేరకాలు, ఇలాంటి డ్రగ్ని మనం ఒక డ్రగ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సెకండ్ది ఏంటంటే డిప్రెసెంట్స్, అంటే డౌనర్స్. వీళ్ళు ఏంటంటే డల్గా ఉంటారు. మీరు ఎక్కువ ఆల్కహాల్ తాగిన వాళ్ళు చూడండి, పడిపోతారు. స్లీపింగ్ పిల్ వాడతారు కదా, దానిలో కూడా ఏం చేస్తారంటే ఒక డ్రగ్గే ఉంటుంది, ఏం చేస్తారు? పడుకుంటారు. అలా హీరాయిన్ కావచ్చు. వీటి వల్ల ఏంటంటే నర్వస్ సిస్టమ్ని డౌన్ చేస్తుంది. ఇంతకు ముందుదేమో అప్ చేస్తుంది, ఇది డౌన్ చేస్తుంది. అదేమో ఉత్ప్రేరకం చేస్తుంది, ఇదేమో డిప్రెసెంట్, అంటే మొత్తంగా మనల్ని నర్వస్ సిస్టమ్ని డౌన్ చేసేసి పడుకునేలాగా చేస్తుంది, పడిపోయేలాగా చేస్తుంది. సో దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ డ్రగ్స్. మూడవది ఎల్యూజినేషన్స్. మనము ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మనము ఏదైతే ఉంటున్నామో, కొంతమందిని చూసారా మీరు? వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారు, వాళ్ళు వేరే సిచ్యువేషన్లో ఉంటారు, వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళకు ఒక తెలియని ఉత్తేజం వచ్చినట్టుగా ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ ఒక వీడియో వచ్చింది చాలా రోజుల క్రితము యూట్యూబ్లో. ఒక అమ్మాయిని డ్రగ్స్ తీసుకుంటుందని చెప్పేసి పోలీసులు పట్టుకున్నారు. చుట్టూ 10-20 మంది పోలీసులు ఉంటారు. ఆమె ఎగిరి తంతుంది పోలీస్ అతన్ని. అంటే ఆమెకి ఏంటంటే ఆమె ఈ ఇక్కడ ఉండదు. తను ఏంటంటే ఒక 1000 బలం వచ్చినట్టుగా, నేను ఏదైనా సాధించగలను అంటే ఒక వేరే ఇల్యూజినేషన్లో, ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఆలోచించి తీసుకుంటారు అనమాట. నేను ఇలా ఉంటాను అని చెప్పేసి అనుకుంటే అలాగే ఉంటారు. మనము ఇలాంటి దానికి లేదనుకుంటామంటే, మనం హోలీ రోజ్ తీసుకుంటారు కదా, బంగ్. ఎవరికైనా ఐడియా ఉందనుకుంటాను. ఏంటంటే నవ్వుతూ తీసుకుంటే నవ్వుతూనే ఉంటారు, సాడ్గా తీసుకుంటే సాడ్గా ఉంటారని చెప్తుంటారు కదా. సో ఈ కోవకు చెందింది అనమాట. దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మ్యాజిక్ మష్రూమ్స్ అని, ఎల్ఎస్డి అని, ఇలా డిఫరెంట్ డ్రగ్స్ నేమ్స్ ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు తయారు చేసే విధానంలో 3 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. తీసుకున్న తర్వాత యాక్ట్ చేసే విధానంలో కూడా 3 రకాల డ్రగ్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆల్కహాల్ చాలా మంది ఏమనుకుంటారంటే యాక్టివ్ చేస్తుంది అనుకుంటారు. కానీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని చూడండి, వాళ్ళు యాక్టివ్గా ఉండరు, వాళ్ళ నడక యాక్టివ్గా ఉండదు. ఓకేనా? నెక్స్ట్, జనరల్గా ఇవి ఎక్కడ దొరుకుతాయి? మీరేమని చెప్పగలరా? ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారు? డ్రగ్స్ అనేవి ఎక్కడ అమ్ముతారు, ఎక్కడ దొరుకుతాయి? మన ఇండియాలో ఇప్పుడు డ్రగ్స్ ఎందుకు ఇంతగా ఇంపాక్ట్ అవుతుంది? ఎవరైనా చెప్పగలరా? మామూలుగా రెస్టారెంట్స్, పబ్స్ లో దొరుకుతాయి కదా. రెస్టారెంట్ అండ్ పబ్స్ అని. ఓకే, నెక్స్ట్. మేబీ సమ్ స్కూల్స్, అంటే హై క్లాస్ స్కూల్స్, కాలేజెస్. ఓకే. ఇంకెనీ బ్లాక్ మార్కెట్. ఓకే. సమ్ అంటే కొన్ని పాన్ షాప్స్, అటువంటి వాటిలలో కూడా దొరుకుతాయి అని చెప్పారు. ఓకే. జనరల్గా అమ్మే వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది? ఎవరు తీసుకుంటారు ఎక్కువగా? రిచ్ పీపులా, మిడిల్ పీపుల్స్లా, పూర్ పీపుల్, ఎవరు తీసుకుంటారు ఎక్కువ? రిచ్ పీపుల్ కి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. రిచ్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి తీసుకుంటారని అంటున్నారు మీరు. ఓకే, నెక్స్ట్. ఇంకా ఎనీ ఒపీనియన్స్? మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఇంటరాక్ట్. యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది సార్ డ్రగ్స్ కి. యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఇంకా? ఎస్, ఇట్ ఈస్ 100% కరెక్ట్ మీరు చెప్పిన అన్నింటినీ. ఏంటంటే జనరల్గా మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది చూసుకుంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్లబ్బులు, పబ్బులు, రేవ్ పార్టీలు, ఇవి మాత్రం మనం ఎక్కువగా విన్నాం కాబట్టి అక్కడే దొరుకుతాయి అనే ఉద్దేశంతో మనం ఉన్నాము. అది కాదు, డ్రగ్ సిచ్యువేషన్ని మార్చుకుంది, విధానాన్ని మార్చిరు. మన భారతదేశంలో హయ్యెస్ట్ పీపుల్ ఎవరున్నారండి? ఎవరున్నారండి? మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్. ప్రపంచం మొత్తంలో హయ్యెస్ట్ మిడిల్ క్లాస్ ఉన్నది భారతదేశం, హయ్యెస్ట్ యూత్ ఉన్నది భారతదేశం. ఈ రెండింటిని ఫోకస్ చేసి యూత్కి అండ్ మిడిల్ క్లాస్కు అవైలబుల్గా ఉండేలాగానే ఈ డ్రగ్స్ని తీసుకొచ్చారు. ఈ డ్రగ్స్ జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే పాన్ షాప్లలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో, రోడ్ సైడ్ దాబాలలో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో, నైట్ క్లబ్లలో, పబ్లలో,
ఇవి ఇప్పటి వరదాకా మనం తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఈ రోజులలో కిరాణా షాప్లో కూడా దొరుకుతున్నాయి. మీరు చాలాసార్లు చూస్తున్నారా, షాప్లలో చాక్లెట్ల రూపంలో పట్టుకున్నాము, చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్ దగ్గర అమ్ముతున్నారు పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చాలాసార్లు చెప్పారు. మనం న్యూస్లో వింటున్నాం. అంటే డ్రగ్స్ని ఏం చేస్తున్నారనంటే కాస్ట్లీ డ్రగ్స్ నుంచి మీడియం క్లాస్ వాళ్ళకి అందుబాటులోకి తెస్తున్నారు. అండ్ మనకు పక్కన ఇంటి పక్కనకు కూడా చేరే అవకాశం ఉంది. మీరు కనుక ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మెనీ అపార్ట్మెంట్స్ దగ్గర కూడా ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళు దొరుకుతున్నారు. నైట్లో ఆల్కహాల్ షాపులలో ఇలా డిఫరెంట్ ప్లేస్లలో ఆల్కహాల్ డ్రగ్స్ దొరుకుతున్నాయి. యాక్చువల్గా డ్రగ్స్ అంటే ఏంటి అని అంటే మిగతా ఓన్లీ కొకైన్ ఇవి ఇవి అలా అలా వగైరా కాకుండా మనం ఆల్కహాల్ కూడా డ్రగ్గే. 30% ఆఫ్ ఇండియన్ పీపుల్ అంటే 150 కోట్ల మెంబర్స్లో 30% అంటే ఎంత, 45 crore పీపుల్ ఆల్కహాల్ అడిక్టెడ్. అండ్ 40 to 50% ఆఫ్ పీపుల్ నికోటిన్ సిగరెట్కి అడిక్టెడ్. అంటే చూడండి ఎంతమంది అడిక్ట్ అవుతున్నారు. ఏదో ఒకసారి నేను నికోటిన్ టెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు 40 to 50 మెంబర్స్లో. ఈరోజు సిగరెట్స్ లేడీస్ కూడా తాగుతున్నారు, మనం చూస్తున్నాం కదా. అంటే ఎలా అంటే కామన్ అయిపోయింది, ఇది వాడడం అనేది కామన్గా తీసుకొస్తున్నారు. అలా తీసుకురావడం వల్ల లాభం ఏంటి, వాళ్ళకి ఎక్కువగా కన్జ్యూమ్ కావాలి. సో ఈ ప్లేసు ఆ ప్లేసు అనేది ఏం లేదు, మన ఇంటి పక్కన వరకు రీచ్ అయింది, మన కాలనీలోకి రీచ్ అయింది, మన ఏరియాలోకి రీచ్ అయింది. కాబట్టి మనము ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఏ అలవాటు లేదు సార్, నా అబ్బాయికి ఏ అలవాటు లేదు సార్, నా దగ్గరికి డ్రగ్ అనేది రాదు సార్ అనే సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే ఆ అలవాటుని అని కాస్త ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రండి. ఎందుకంటే ఇంటి పక్కన పిల్లాడితో మన పిల్లాడు ఆడతాడు, ఆ పిల్లాడికి అలవాటు ఉంటే మన పిల్లాడికి అడిక్షన్ అయిపోతుంది. సో జనరల్గా మనము ఎలాంటి సిచ్యువేషన్లో ఇవి తీసుకుంటారని చెప్తే మీకు ఎవరు అట్రాక్ట్ అవుతారు అనేది చెప్తాను మీకు. జనరల్గా యూత్, ఓకే, మిడిల్ క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్, పూర్ పీపుల్ కూడా ఆల్కహాల్కి అడిక్ట్ అవుతారు, ఓకేనా. సో ఇలా అడిక్ట్ అవుతారు. ఎందుకు అడిక్ట్ అవుతారు అనేదానికి మనం తీసుకుంటే కనుక ఇంతకుముందు మేడం వాళ్ళు చెప్పారు కదా, ఏమని చెప్పారు, ఎందుకు అడిక్ట్ అవుతారంటే మనకి ఇది షేర్ పోలేదు, 1 సెకండ్. యా, ఎందుకు అడిక్ట్ అవుతారంటే ఒకటి మెంటల్ పీస్ బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు అడిక్ట్ అయిపోతారండి. వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ని మేనేజ్ చేయలేరు, ఓకే. అలాగే వాళ్ళు నో చెప్పలేని వాళ్ళు అడిక్ట్ అవుతారు. ఎవరైతే నో చెప్పలేరో వాళ్ళు కూడా అడిక్ట్ అవుతారు. ఎందుకనంటే ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువగా ఇలాంటి సిచ్యువేషన్స్కి ఆకర్షితులు అవుతారు. కాబట్టి వాళ్ళు నో చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా ఈ మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అవుతారు. మూడవది ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్. ఇదేదో ఒకరు ఏం చెప్తారంటే నేను సిగరెట్ తాగాను చాలా బాగుంది, అసలు చాలా మజా వచ్చిందని చెప్పారు అనుకోండి. సిగరెట్ అలవాటు లేని వాడు అప్పుడే యూత్కి వచ్చిన వాడు ఏమనుకుంటాడు, నేను కూడా తాగి చూద్దాం, దానిలో ఏదో మజా ఉంది, ఏదో నేను ఎంజాయ్ చేద్దాం, వాడే ఎంజాయ్ చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఇలా ఎంజాయ్ అనే దాంతో చేస్తున్నారు. ఇంకా కొంతమంది అడిక్ట్ అవుతున్నారు, ఎందుకంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. సినిమా హీరోలు తీసుకుంటారంట, సినిమా హీరోయిన్ వాడతారంట, వాళ్ళు అందంగా ఉండడానికి కారణం డ్రగ్సే అంట అని చెప్పేసి ఒక అపోహ ఉంది. అంటే నేను కూడా అందంగా అవ్వడం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటాను అనే ఒక అపోహతో తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఐదోది ఏంటంటే నేను బలహీనుణ్ణి కాదు, ఒకసారి టేస్ట్ చేస్తే నాకేం కాదు, టేస్ట్ చేద్దాం, ఫస్ట్ ఏందో చూద్దాం, దాన్ని టేస్ట్ చేద్దాం. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, రెండోసారి కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. అలా జస్ట్ టేస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అడిక్ట్ అయి ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ బాండింగ్ లేని వాళ్ళు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్యామిలీతో పంచుకోలేని వాళ్ళు, ఫ్యామిలీతో ఎక్కువ ఇంటరాక్షన్ లేని వాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఉమ్మడి ఫ్యామిలీస్ లేవు, ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు.
ప్రాబ్లమ్స్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. ఎవరో ఫ్రెండ్ చెప్తాడు, అరే నువ్వు ఏం టెన్షన్ పడతావు, ఇది తీసుకో అంటాడు, దాని నుంచి మర్చిపో అంటాడు. అది తీసుకుంటాడు, ఒక 4 గంటలు 5 గంటలు దాని మత్తులో ఆ విషయాన్ని మర్చిపోతాడు, దానికి అడిక్షన్ అయిపోతాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే మనకు కొన్ని కొన్ని విషయాలు ఇలాంటి వాటిలోనే అట్రాక్షన్ అవుతారు. ఎక్కువగా యూత్ ఏం చేస్తారంటే అందంగా అని చెప్పేసి, లేకుంటే నో చెప్పలేని వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో బలవంతంగా అంటగట్టిన వాళ్ళు ఉంటారు. మీకు తెలుసో తెలియదో బలవంతం కూడా అంటగడతారు దీన్ని. మనము ఫ్రెండ్స్ని చూడండి, నాకు ఆల్కహాల్ అలవాటు లేదంటే ఆల్కహాల్ ఏం కాదురా భయ్, ఇది కూల్ డ్రింకే, నువ్వు తీసుకో, దీనివల్ల నీకు ఏ రకమైన నష్టం లేదు అని కూల్ డ్రింక్లో కలిపి బలవంతంగా తాగిపిస్తారా, తాగిపించారా? సిగరెట్లో పెట్టి తాగిస్తారు. అంటే అతనికి తెలియకుండానే దానికి అడిక్షన్ అయిపోతారు. మీకు హైదరాబాద్లో నేను ఒక 10 years బ్యాక్ ఈనాడు పేపర్లో చూసిన న్యూస్ ఏంటంటే, టీలో ఒక రకమైన మత్తు మందు కలిపి ఇస్తున్నారు. అక్కడ టీ తాగిన వాళ్ళు ఒక ఛాయ్తో ఆపరు, అక్కడ టీ తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళి తాగాలనుకుంటారు. ఇది మీరు ఎవరైనా న్యూస్ చూసారో తెలియదు, నేను 10-12 years బ్యాక్ చూశాను. దీనిని చూస్తున్నాం. పట్టుకున్నవారు దాన్ని కేసేశారు, మూసేశారు. కానీ ఎంతమందికి ఇలా తెలుసు ఏం కలుపుతున్నారు అనే విషయం ఎలా తెలుస్తుంది మనకి? బిజినెస్ కోసం గప్చుప్లలో కూడా ఏదేదో కలుపుతున్నారని చెప్పేసి మనం విన్నాం కదా. అంటే ఇక్కడ ఏంటనంటే ఎందులో ఏది కలిపి ఎలా చేస్తున్నారో తెలియదు, తెలిసి తీసుకుంటున్నామో తెలియక తీసుకుంటున్నామో తెలియదు. తెలియక తీసుకుంటే ఏమవుతుందంటే దేని వల్ల తీసుకున్నామో తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు, మళ్ళీ దానికి అడిక్షన్ అయ్యే అవకాశం లేదు. కానీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా తీసుకొని తెలియకుండా కూడా అలవాటు చేసేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అరే మొన్న తాగావు, నువ్వు కూల్ డ్రింక్లు కల్పించాను, ఈసారి తాగితే ఏం కాదు అని అంటే మళ్ళీ తాగేస్తారు. ఇలా సమస్యలని మేనేజ్ చేయలేని వాళ్ళు, ఫ్యామిలీతో ఇంటరాక్షన్ లేని వాళ్ళు, ప్రాపర్గా కొత్త దాన్ని కోరుకునే వాళ్ళు, ఒక రాంగ్ అపోహలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ని తీసుకుంటున్నారు. దానివల్ల సమస్య దూరం అవ్వదు, యాక్చువల్లీ సమస్య దూరం అవ్వదు, కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. ఇది వాళ్ళకి తెలియకుండా పోతుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఒరిజినల్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఎస్పెషల్గా అందంగా తయారవుతారు అనుకునే ఒక అపోహ ఉంది కదా. ఒరిజినల్గా అందంగా ఎలా అవుతారు అనేది మీకు పిక్చర్ చూపిస్తాను ఇప్పుడు. రియల్గా అందంగా తయారవుతారు వాళ్ళు. మీకు పిక్చర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుంది కదా. ఈ ఈ లేడీ ఎవరైతే ఉన్నారో తిను డ్రగ్స్ తీసుకోకముందు 5 years బ్యాక్ ఇలా ఉండే, 5 years తర్వాత ఇలా తయారైంది. మీరు చూడండి ఈమె ఎంత అందంగా తయారైందో. యూ కెన్ సీ హిమ్ 2000లో ఇలా ఉండే, 2007లో ఇలా అయిపోయాడు. అంటే 7 yearsలో డ్రగ్ ఎంత ప్రభావం చూపించింది అతని మీద. ఈ అమ్మాయి చూడండి 5 yearsలో ఈమె కూడా ఫేస్ మొత్తం మారిపోయింది. అంటే మన యవ్వనాన్ని మొత్తం ఆ డ్రగ్స్కి ఇచ్చేసి ముసలోళ్ళు అయిపోతున్నారు 5 years, మాక్సిమం 7 years 8 yearsలో. ఇక్కడ ఇందులో ఈ పిక్చర్లో ఎవరినైనా మీరు గుర్తుపడతారా అండి? ఇందులో ఎవరినైనా మీరు గుర్తుపడతారా? నాకు తెలిసి ఇవన్నీ ఫారిన్ వాళ్ళవి. వినోద్ కాంబ్లే. ఈ ఒక్క పర్సన్ మీరు గుర్తుపట్టగలుగుతాం మనం, అవునా? ఇతని స్టోరీ మీకు తెలుసు అనుకుంటాను, వినోద్ కాంబ్లీ గురించి. ఇతను ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో సచిన్ టెండూల్కర్ ఇతను ఒకేసారి వచ్చారు. సచిన్ టెండూల్కర్ కన్నా పవర్ఫుల్ షాట్స్ కొట్టే ఇతను డ్రగ్స్కి అలవాటు పడి, ఆల్కహాల్ అలవాటు పడి, ఇతను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడంటే, మీకు ఇది వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో చూడండి. ఇద్దరు పట్టుకొని కూర్చుండబెట్టాల్సి వస్తుంది, ఇద్దరు పట్టుకొని లేపాల్సి వస్తుంది. అదే సచిన్ టెండూల్కర్ని చూడండి ఎలా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? సచిన్ టెండూల్కర్ అండ్ ఇతను ఇద్దరు ఒకేసారి వచ్చారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్కి భగవంతుడయ్యాడు. ఇతను ఈ స్టేజ్లో ఎందుకు ఉన్నాడు అని అంటే తిను ఆల్కహాల్కి, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. అతను ఒక ఫ్రెండ్స్తో చెప్పింది ఏంటంటే, ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నేను దాని నుంచి బయట పడలేకపోతున్నాను. అతని లైఫ్ ఏమైంది, అతని గోల్ ఏమైంది? అతని స్ట్రెంగ్త్ లేని వాడు కాదు కదా. మీరు కనుక ఒకసారి హిస్టరీ చూడండి, సచిన్ టెండూల్కర్ కన్నా పవర్ఫుల్ షాట్స్ కొట్టిన అతను అతనే. సచిన్ టెండూల్కర్ కన్నా ముందు మంచి సెంచరీలు, మంచి ఊపు మీద ఉన్నది అతనే. కాబట్టి డ్రగ్స్ వల్ల ఏం జరుగుతుంది అనేది చెప్పాలంటే, ఈ ఒక్క సిచ్యువేషన్ కాకుండా నేను పర్సనల్గా నాకు తెలిసిన విషయం లాస్ట్ సెషన్లో కూడా చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, అతని కజిన్. ఈజ్ వెరీ గుడ్ కమ్యూనిటీ.
అతను రోజు ప్రొద్దున లేచి పూజలు పునస్కారాలు చేస్తూ మంచి చదువులో ముందున్నవాడు. 10th క్లాస్ వరకు నంబర్ 1, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో నంబర్ 1, సెకండ్ ఇయర్కి వచ్చే వరకల్లా ఫ్రెండ్స్ సాంగత్యం వల్ల ఎప్పుడు ఏమీ తినవు, నాన్ వెజ్ తినవు, ఎగ్ తినవు, స్మోక్ చెయ్యవు, గుట్కా తినవు, చివరికి కూల్ డ్రింక్ కూడా తాగవు. ఏంటి నీ లైఫ్ ఏంటి? నీ లైఫ్లో ఏం తీసుకోవా? అసలు ఎంజాయ్ అంటే ఏంటిది? ఎంజాయ్ లేని లైఫ్ ఎందుకు, బతికేందుకు? 100 సంవత్సరాలు బతికి కూడా వేస్ట్ కదా అని ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పార్టీ అని చెప్పేస్తే ఇంట్లో చెప్పేసి వెళ్ళాడు. ఆ పార్టీలో ఒకసారి బలవంతంగా కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. అలా ఒకసారి వెళ్ళిన వాడు మళ్ళీ మళ్ళీ 1-2 సార్లు వెళ్ళాడు. కూల్ డ్రింక్స్ లో అతనికి ఆల్కహాల్ ఇవ్వడం అలవాటు చేశారు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అతనికి నిజంగా ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్టు అనిపించి ఆల్కహాల్ కల్పించారు. అలా ఈ కూల్ డ్రింక్ మళ్ళీ కావాలని చెప్పేసి అతని వారం 10 రోజుల తర్వాత అడగడం జరిగింది. అలా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చే వరకల్లా అతని పరీక్షలలో నంబర్ 1 కాదు. ఓకే, పరీక్షలు రాయడానికి సిద్ధంగా లేడు. ఎందుకనంటే ఇతను మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు. అది లేకుండా ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంట్లో ఎంత మంచివాడో దొంగతనానికి అలవాటు పడిపోయాడు. ఎందుకంటే ఆ డ్రగ్స్ని 1 ఇయర్లో చూడండి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తర్వాత అతని పరిస్థితి ఏంటి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ వచ్చే వరకల్లా అతని పరిస్థితి ఏంటి, చివరికి డబ్బులు కట్టి సర్టిఫికెట్ కొనుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అతను ఈ డ్రగ్స్ మహమ్మారిలోకి వెళ్ళి ఫ్యామిలీని అంతా దూరం చేసుకున్నాడు. అతను ఎంతో కోరికలు ఉండే, చెల్లిని మంచిగా చూసుకోవాలి, చెల్లి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. చివరికి వాళ్ళ చెల్లి సుసైడ్ సిమ్టమ్స్ అటెంప్ట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది వీళ్ళ అన్నని చూసి. ఎందుకంటే ఇతను మంచిగా చదివి మంచి ఆధారం అవుతారని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళ డాడీ వచ్చేసి ఒక పూజారిగా పనిచేస్తుండేవాడు, అతనికి ఎక్కువ ఇన్కమ్ ఉండేది కాదు. ఇతని మంచి విద్యలు నేర్పించేసి అతను కుటుంబానికి అండగా ఉంటాడని చెప్పేసి అనుకున్నారు. చివరికి ఇతను కూడా ఒకానొక స్టేజ్లో సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇతనికి తెలిసిన ఫ్రెండ్ ఒకతను, లేదు ఇతన్ని ఇలాగే వదిలేయకూడదు అని చెప్పేసి ఈ ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో దీని నుంచి విముక్తి కోసం కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి తీసుకెళ్లేసి ఇతను ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల కొన్ని నెలల ద్వారా మెల్లిమెల్లిగా వాళ్ళు దాన్ని అడిక్షన్ చేస్తూ మెల్లిమెల్లిగా ఒక 6 months 7 months 8 months అలా అతని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే వరకల్లా అతను రియలైజ్ అయిపోయాడు. ఏమైపోయాడంటే అతను ఇంటర్మీడియట్ లో ఏ స్టేజ్ లో ఉన్నాడో వాళ్ళందరూ ఇప్పుడు డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి 4-5 సంవత్సరాల్లో ఇతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, మానసికంగా దెబ్బతిన్నాడు, శారీరకంగా దెబ్బతిన్నాడు, సామాజికంగా ఇతను ఎవరు నమ్మే స్టేజ్ లో లేరు, కుటుంబ పరంగా దెబ్బతిన్నాడు. అండ్ అతను గోల్ ఏది రీచ్ అవ్వలేకపోయాడు. ఇతని ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ ఒకతను ఎంబీబీఎస్ చేస్తున్నాను చెప్తున్నాడు, ఒకతనేమో ఫారిన్కి వెళ్ళి చదువుకుంటున్నాను చెప్తున్నారు. ఇతను ఎక్కడున్నాడు? చివరికి ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఒక టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళ స్టోరీలు మన చుట్టూ ఉన్నాయండి, మీరు చూడండి కావాలంటే. ఇక్కడ అర్థమైంది ఏంటి, ఇక్కడ నో చెప్పలేకపోవడం ఇతని ప్రాబ్లం. ఫ్రెండ్స్ ఒకసారి ఏదన్నా చెప్తే నో చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంటాం మనం కూడా. నో చెప్పలేకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ నో చెప్పినా నో చెప్పకపోయినా కొన్నింటి చోట నో అలాంటి దగ్గర డెఫినెట్ గా నో చెప్పండి, లేకపోతే మన జీవితాన్ని నాశనం అవుతాం. ఇంకొక అమ్మాయి స్టోరీ మీరు ఇలాంటివి చాలా వినుంటారు యూట్యూబ్ లో కానీ టీవీ న్యూస్లలో కానీ. డ్రగ్స్ కి అడిక్ట్ చేసేసి ఫ్రెండ్స్ తీసుకెళ్లేసి ఆమెను పాడు చేశారని చెప్పేసి ఇలాంటివి మనం తెలుసుకున్నాం కదా. సో తెలియకుండా కూల్ డ్రింక్స్ లో మాజాలో కూడా మందు కలిపి ఆల్కహాల్ కలిపి తనకు లేనివి అలవాటు చేశారని ఇలాంటివి మీరు చాలా వినే ఉంటారు. స్పెషల్గా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ డ్రగ్స్. ది డ్రగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్కహాల్, సిగరెట్, ఎనీథింగ్. ఇలాంటి వాటికి అడిక్షన్ అయిన వాళ్ళని జీవితాలలో పాపం వాళ్ళ లైఫ్ అంతా కోల్పోతున్నారు. వాటి నుంచి బయటకు రావడానికి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరైనా ఒక్కరైనా సరే వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయ్యి వాళ్ళని కనుక ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏదైతే మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఎలాగైతే స్టోరీ చెప్పానో అలా ఎవరు ఒక్కరు కనుక అందులో మనమైనా ఉండి కనుక వాళ్ళని బయటికి తీసుకురాగలిగితే ఒక మనిషి ఒక జీవితాన్ని బాగుపరిచినా చాలు. ఓకేనా? సో ఎందుకు అక్షితులు అవుతుండడానికి మీకు ఇక్కడ ఇచ్చాను. స్నేహితుల ఒత్తిడి వల్ల, ఓకే, లేదంటే
కొత్తదనం కోసం ఆలోచిస్తున్నారు. ఇంట్రెస్ట్ నాకు ఇది ఉంది, ఏదో ట్రై చేద్దామనే ఉద్దేశంతో కానీ, ఎస్పెషల్లీగా మన జీవితాలతో ఆడుకుంటున్నది ఏంటో తెలుసా అప్పుడు మీకు? సినిమాలు, నెక్స్ట్ సోషల్ మీడియా. మన చేతిలో అరచేతిలో ప్రపంచం వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. మీరు రీల్స్ తిరిగేస్తున్నారు, అది తిరిగేస్తున్నారు, ఇది తిరిగేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని కొన్ని సీరియల్స్ ఇలాంటివి మనకి ఎలా అంటే ఇప్పుడు సీక్వెన్స్గా వస్తున్నాయి. మీరు ఈ మధ్య వింటున్నారు అనుకుంటున్నాను, టీవీలలో, పేపర్లలో చాలా మంది హస్బెండ్ని హత్య చేయడము, వైఫ్ని హత్య చేయడము, తల్లిని హత్య చేయడము, డిఫరెంట్ వేలో హత్య చేయడము. వాళ్ళని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు అసలు ఇలా చేయాలని ఎలా అనుకుంటున్నారు అని అంటే, వాళ్ళు చూసిన ఒక సీరియల్ను, ఇలాంటివి మూవీలను, లేకుంటే వాళ్ళు చూసిన యూట్యూబ్లో కొన్ని వాటిలను, ఇలాంటి వాటిలో చూసి ఇన్స్పైర్ అయ్యామని చెప్తున్నారు. అంటే మనం ఎటుపోతున్నాం, మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడున్న మూవీ కానీ, సీరియల్ కానీ, ఏది కానీ ఎలా ఉంటుంది అని అంటే, 3 గంటల సినిమా చూడండి, 2 గంటల 45 నిమిషాలు ఖచ్చితంగా విలన్ ఎంజాయ్ చేస్తాడు, హీరో స్ట్రగుల్ అవుతాడు. లాస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాలు విలన్ చనిపోతాడు లేదా స్ట్రగుల్ అవుతాడు, హీరో విన్ అవుతాడు. ఇలా చూపిస్తున్నప్పుడు యువత ఎటు సైడ్ చూస్తుంది? నేను స్ట్రగుల్ అవ్వాలనుకోవద్దు కదా. ఇప్పుడు మీరు పాత స్టోరీలు ఏదైనా తీసుకోండి, పురాతనాలు ఏదైనా తీసుకోండి, రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, ఇంకా వేరే రాజుల కథలు తీసుకోండి, అక్కడ లేదా? ప్రతి చోట మంచి ఉంది, చెడు ఉంది. మంచిని హైలైట్ చేస్తూ చెడుని తక్కువ చేసి చూపించినప్పుడు యువత చెడు సైడ్ మొగ్గు చూపించదు. మన పాతకాలంలో ఉన్న స్టోరీలన్నీ అలాగే ఉండేటివి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ పోకడలు వెళ్తున్నాము, చెడుని హైలైట్ చేస్తున్నాం, దొంగతనాలను హైలైట్ చేస్తున్నాం, మర్డర్లను హైలైట్ చేస్తున్నాం, వాళ్ళని ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తున్నాం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నాం. ఆ తర్వాత చివరిలో మాత్రం 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు అది తప్పు అని చూపిస్తున్నాం. ఏదేంటి అట్రాక్ట్ అవుతారు పిల్లలు? తెలిసి తెలియని ఏజ్లో చూస్తున్నప్పుడు ఏదేంటి అట్రాక్ట్ అవుతారు? 23 సంవత్సరాల వరకు కానీ మన బ్రెయిన్ 100% డెవలప్ అవ్వదు. ఆ లోపల చూస్తున్న వాళ్ళు ఏదేంటి అట్రాక్ట్ అవుతారు ఎక్కువగా? టీనేజ్ పిల్లలు కానీ, ఎవరు కానీ. సో ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి మన మీద. ఓకేనా? సో ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ద్వారా అండ్ నో చెప్పకపోవడం, ఇలాంటివన్నింటి వల్ల మనం దీనికి అడిక్ట్ అవుతున్నాము. ఓకేనా? అండ్ వీటి ప్రభావం ఎలా ఉంటుంది? నేను చెప్పాను కదా, మైండ్ మీద ఉంటుంది, శరీరం మీద ఉంటుంది, బాడీ మీద ఉంటుంది. సో శరీరం మీద ఎలా ఉంటుందనంటే చాలా బలహీనం అయిపోతారు. మనం చూసాం కదా, పిక్చర్స్ చూసాం కదా, కొన్ని రోజులలో, కొన్ని సంవత్సరాల్లోనే చాలా బలహీనంగా అయిపోతారు. వాళ్ళు 20 సంవత్సరంలో ఒకవేళ 20 ఇయర్స్లో అడిక్షన్ అయిపోయారు అనుకోండి, 25 ఇయర్స్కి వచ్చే వరకల్లా వాళ్ళు 60 ఇయర్స్ 50 ఇయర్స్ అమ్మాయిలాగా అయిపోతారు, అబ్బాయిలాగా అయిపోతారు. మాక్సిమం 5 to 10 ఇయర్స్ లోపల వాళ్ళ లైఫ్ స్పాయిల్. వాళ్ళు 60 సంవత్సరాల ముసలమ్మలాగానో ముసలాయిలాగానో తయారవుతారు. ఎస్పెషల్లీగా మెయిన్ ఆర్గన్స్ మీద వీటి ఎఫెక్ట్ ఉంటుంది. మన మెయిన్ ఆర్గన్స్ ఏంటిది? హార్ట్, ఓకే, బ్రెయిన్, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, లంగ్స్, ఇలాంటి వాటి మీదనే ఎక్కువగా ఇవి వర్క్ చేస్తాయి. ఓకే. సో జనరల్గా ఏమవుతుందంటే, డ్రగ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతారంటే, మన బ్రెయిన్లో మనం డ్రగ్స్ తీసుకుంటున్నాము, మన బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే, అది ఎంజాయ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అంతే కదా. మనము చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నట్టుగా, హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నట్టుగా అది అనిపిస్తుంది, అది క్రియేట్ చేస్తుంది మనల్ని. ఓకేనా? సో దాని ద్వారా ఇది ఏమవుతుందని అంటే, దీనికి ఎక్కువగా మనం అడిక్ట్ అవుతున్నాం. ఓకే. సో ఆ ఎంజాయ్ పేరు ఏంటంటే, గుర్తుందండి ఆ ఎంజాయ్ పేరు? ఎవరికైనా గుర్తుందండి? డోపోమైన్ అంటారు. డోపోమైన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది అంటే, ఈ బ్రెయిన్ లో మరి ఓన్లీ హల్కా ఈ మందు అంటే డ్రగ్స్ తీసుకుంటే డోపోమైన్ రిలీజ్ అవుతుందా? మనం మామూలుగా రిలీజ్ చేయలేమా? ఎవరైనా చెప్పగలుగుతారా? రిలీజ్ అవుతుందా మామూలుగా? చేయొచ్చు సార్. ఎలా చేయొచ్చు? ఎలా అవుతుంది? ఎక్సర్సైజ్ చేస్తే రిలీజ్ అవుతుంది సార్. ఎక్సర్సైజ్ చేస్తే రిలీజ్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ తో ఎగ్జైట్మెంట్ వెన్ ఎవర్ యూ ఫీల్ హ్యాపీ, వాట్ ఎవర్ యూ ఫీల్ హ్యాపీ. కొంతమందికి మంచి ఫుడ్ తింటే కాస్త డోపమైన్ రిలీజ్ అవుతుంది. కొంతమందికి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు రిలీజ్ అవుతుంది. కొంతమందికి సార్ అన్నట్టు ఎక్సర్సైజ్, జిమ్, ఆటలు ఇవి ఆడినప్పుడు రిలీజ్ అవుతుంది. ప్రతి దానికి, కొంతమంది షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా మన డోపమైన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మనం హ్యాపీగా ఫీల్ అవుతాం.
సో అంటే ఎస్పెషల్లీ ఆ వైఫ్ షాపింగ్ చేస్తే హస్బెండ్కి రిలీజ్ అవ్వకపోవచ్చు, అది వేరే విషయము. బట్ మనం పక్క వాళ్ళ షాపింగ్ చేసినా కానీ మనకి రిలీజ్ అవుతుంది, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఈ డోపమైన్ అనేది ఈ బ్రెయిన్ లో ఇలా చిన్న క్వాంటిటీ రిలీజ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ రిలీజ్ అయినప్పుడు రిసీవర్స్ ఉంటాయి బ్రెయిన్ లో. ఏదైనా ఒక ఎంజైమ్ రిలీజ్ అయినప్పుడు దాని రిసీవర్స్ ఉంటాయి కదా, ఈ రిసీవర్స్ డ్యామేజ్ అయ్యే రేంజ్ లో రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ వింటున్నారు అనుకోండి, ఒక రేంజ్ మ్యూజిక్ వరదాకా బాగుంటున్నాయి, దాని తర్వాత ఎక్కువ అయిపోతే ఏమవుతుందండి, కర్ణబేరి పగిలిపోతుంది, అవునా కదా? సో అట్లాగే ఈ రిసీవర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయే స్టేజ్కి వెళ్ళిపోయి బ్రెయిన్ పని చేయకుండా కోమలోకి వెళ్ళిపోవడం కానీ పిచ్చి వల్ల అవ్వడం కానీ తయారవుతారు. ఈ డోపమైన్ అనేది ఎక్కువగా మోతాదులో రిలీజ్ అవ్వడమే డ్రగ్స్ యొక్క లక్షణం. అది మన మైండ్ మీద అలా చూపిస్తుంది ప్రభావం. సో ఈ ఈ సిమ్టమ్స్ ఇవి స్పెషల్గా ఇవి మాత్రమే ఉంటాయా సార్ అంటే ఇవి మామూలు రోగాలలో కూడా ఉంటాయి, అందుకని వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. వామిటింగ్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది, బాడీ సహకరించదు, నర్వస్గా ఉంటారు, అండ్ ఆ, చర్మ రోగాలు వస్తాయి, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, మండుతాయి. అంటే సార్ ఇవి ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటారంటే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మీరు రాంగ్ ఒపీనియన్లో ఉండకూడదు అని చెప్పేసి వీటి గురించి ఎక్కువ డిస్కషన్ చేయట్లేదు. ఎందుకంటే ఇవి ఒక సిమ్టమ్స్ మాత్రమే, ఇవే ఉండాలన్న రూల్ ఏం లేదు. ఎన్ని డిసీజెస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయనంటే దేనికైనా సరే సిమ్టమ్స్ ఇదే ఉండాలని ఉండదు, బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. మన బాడీలో ఆర్గన్స్, మెయిన్ ఆర్గన్స్ ఉంటాయి కదా, ఏదైతే వీక్ ఉంటుందో వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్, స్కిన్, లంగ్స్ ఇలా ఉన్నాయి కదా. మీరు ఎవరైనా ఫుడ్ బయట తినవాలని చూడండి, కొంతమందికి డైజెషన్ మీద ప్రాబ్లం అయ్యి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతాయి, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అర్థం ఏంటిది, వాళ్ళ బాడీలో మెయిన్ ఆర్గన్లో ఏదో ఒకటి వీక్గా ఉంటుంది. వాళ్ళు బయట ప్రదేశంలోకి వెళ్ళినా, బయట ఫుడ్ తిన్నా, స్ట్రెస్లోకి ఫీల్ అయినా వీటి మీద ఫస్ట్ మనలో వీక్ ఉన్న ఆర్గన్ మీద డిపెండ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని సిమ్టమ్స్ మీ ఎక్కువగా ఇవే ఉంటాయని చెప్పలేము, బాడీ మీద డిపెండెన్సీ అయి ఉంటుంది. ఓకేనా? ఇది పిల్లలు అనుకోండి, వాళ్ళ విద్య మీద డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా, అవునా? సో వాళ్ళు గుర్తుంచుకోలేరు, మెమొరీ లాస్ అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఐసోలేషన్ ఒక సపరేట్గా ఉండిపోతారు. ఆ, వాళ్ళకు ఒక మంచి 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 ఎప్పుడు ఎక్కదు కదా, మంచి సైడ్ అసలు ఆలోచించకుండా వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళు అలా విద్య మొత్తం దెబ్బతింటుంది. సోషల్ సోషల్ మూమెంట్లో మనకి ఎట్లా అయిపోతుంది అంటే మనల్ని ఎవరు నమ్మరు, ఎందుకంటే దీనికి అలవాటు అయినప్పుడు అబద్ధాలు ఆడతాం, దొంగతనం చేస్తాం. ఎందుకంటే మనకు డ్రగ్ తీసుకుంటే అంటే ఇంట్లో డబ్బులు ఇయ్యారు కదా. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్ స్టోరీ చెప్తాను. ఐ థింక్ సో 15-20 days బ్యాక్ అనుకుంటాను, ఒక మనమడు డ్రగ్స్కి అలవాటు పడిందని చెప్పేసి వాళ్ళ తాత 1,000 కోట్ల రూపాయల ఆస్తి గలవాడు. ఓకే, సో వాళ్ళ తాత ఏం చేశాడంటే ఇతను డ్రగ్స్కి అలవాటు పడిందని తెలుసుకున్న తర్వాత ఇతన్ని ఒక రూమ్లో పెట్టి, బాబు నువ్వు అట్లా కాదురా ఆయన, బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్ని ఈ రూమ్లోకి ఇవ్వడం, అంటే బయట అంటే ఇంతకుముందు దాకా బయట ప్రపంచానికి పంపించకుండా రిస్ట్రిక్షన్ చేశాడు. నువ్వు దాని నుంచి దూరం కావాలి అంటే రిస్ట్రిక్షన్ చేస్తానని చెప్పేసి చేశాడు. అతనిని పడుకున్న తర్వాత 72 సార్లు కత్తితో పడిచాడు. ఆ తాత మనమలు చాలా ప్రాణంగా ఉండేవాళ్ళు. ఆ తాత ఆస్తి 1,000 కోట్ల ఆస్తి. రీసెంట్గా మీకు న్యూస్లో వచ్చింది, మేబీ ఎవరైనా చూసి ఉండొచ్చు మీరు, 72 సార్లు కత్తిపోట్లు పడిచాడు. ఎలా విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారో చూస్తున్నాం కదా. సో సోషల్గా మనం మొత్తం దెబ్బతింటాం, మనల్ని ఎవ్వరు నమ్మరు, పోలీస్ కేసులు అవుతాయి, మనం జైల్లోకి అటు తిరగాల్సి వస్తుంది, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఓకే, ఇలా మనం డిఫరెంట్గా మానసికంగా ఎఫెక్ట్ అయిపోతాం. ఈ పీపీటీ మేము పంపిస్తానండి, మీరు కావాలంటే వీటిని చూసుకొని నోట్ చేసుకుంటారా లేకుంటే ఎలా అని చూసుకోండి. ఓకేనా? సో ఎస్పెషల్గా ఈ డ్రగ్స్ అనేది ఒకరిని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పలేము, ఎక్కువగా యూత్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, మానసికంగా దృఢంగా లేని వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు, ఆఫీస్లో ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ చెప్పుకున్నాం కదా, వీటిని ఫస్ట్ ఎందుకు అమ్ముతారు, ఎవరు అమ్ముతారు, మీరు ఎవరైనా చెప్పగలరా? వీటిని అమ్మాలనుకునే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎనీవన్? కాస్ట్ మనీ పాజిటివ్ మనీ సంపాదించుకునే వాళ్ళు, ఇంకా సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, నెక్స్ట్ సెల్ఫిష్నెస్, నా సమాజం ఎక్కడ పోతే నాకేంది, నేను బాగుపడితే చాలు, అంతే కదా. ఇలాంటి వాళ్ళే కదా ఎక్కువగా మనము సమాజంలో మనకు ఇలాంటివి అమ్మే వాళ్ళు ఉంటారు కదా.
సో ఎవరైతే అడిక్ట్ అవ్వడానికి ఉన్నారో, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో, మనం రెండు తెలుసుకున్నాం. మీకు డాటా ఉంది యాక్చువల్గా, కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది దీని మీద. లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ఉందో తెలుసా అండి? బ్రిటిష్ కాలం నుంచే ఈ మందులు అనేది మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాటి ప్రభావము మన మీద ఇప్పుడు ఎక్కువ వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయి. మీరు చూసుకుంటే కనుక బ్రిటిష్ కాలంలో కూడా మన దగ్గర ఈ చైనా నుంచి, చైనా వాళ్ళు కానీ వీళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు. ఓకేనా? అప్పట్లో కూడా ఇది ఉంది, కానీ తక్కువగా ఉంది. ఇప్పుడు ఇది ఏ ఒక్క ఇండియా ప్రాబ్లమో, లేక తెలంగాణ ప్రాబ్లమో, ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లమో, భారతదేశ ప్రాబ్లమో కాదు, ప్రపంచం మొత్తం సఫర్ అవుతున్న ప్రాబ్లం. ఇక్కడ మనకు ఎక్కువగా గాంజా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి? మన పక్కనే ఒరిస్సా బార్డర్ నుంచి వస్తుంది. ఓపియం గోవా నుంచి వస్తుంది. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ ఏరియాల నుంచి వస్తున్నాయి. వీటన్నిటిని మన యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ గ్యాదర్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుందని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏదైనా ఒక వస్తువు అమ్మాలంటే రెండు రకాల సిచ్యువేషన్స్ ఉంటాయండి. మనం చప్పట్లు అంటే రెండు హ్యాండ్స్ ఉన్నట్టుగా, సప్లై అండ్ డిమాండ్. డిమాండ్ అంటే కొనుక్కునేవాళ్ళు, సప్లై అంటే అమ్మేవాళ్ళు. సప్లై మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పనిచేస్తుంది. పాకిస్తాన్ వాళ్ళ నుంచి మీకు ఒక విషయం తెలుసా? పాకిస్తాన్ నుంచి ఎవ్రీడే 100 కేజీల ఓపియం మన దగ్గరకు వస్తుంది. లాస్ట్ టైం మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే 100 కేజీల ఓపియం భారతదేశం నుంచి మన దగ్గరికి వస్తుంది, సప్లై చేస్తున్నారు. అది దొంగతనాన. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ 10,000 రూపీస్. ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నారు చూడండి. మొన్న పల్హామ్ జరగక ముందు నుంచి చూస్తే కనుక అంతకుముందు బాంబు బ్లాస్టింగ్స్ తగ్గినాయి. చూసారా మీరు? వాళ్ళు ఏం చేస్తారంటే బాంబు బ్లాస్ట్ చేసి, ఇది చేసి, అది చేసేసి, మనం ఎందుకు వాళ్ళని నాశనం చేసి మన నాశనం ఎందుకు? మన దానికైనా ప్లేస్లో మనం డ్రగ్స్ అమ్మామనుకోండి, ఆ దేశం నాశనం అయిపోతుంది, మనకు లాభం వస్తుంది. ప్రపంచంలో ఏదైనా ఒక దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఇప్పుడు అణుబాంబులు వాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేశానికి కనుక మీరు డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే కొన్ని సంవత్సరాలలో నిర్వీర్యం అయిపోతుంది. యువత నిర్వీర్యం అయిపోతే ఏమవుతుంది? ఇప్పుడు జపాన్ పరిస్థితి ఏంది? యువత లేదు. చైనా పరిస్థితి ఏంది? యువత తగ్గిపోయింది. మరి ప్రపంచంలో హైయెస్ట్ యువత ఉన్న మన దేశం ఎటుపోతుంది? ఎంతమంది యువకులు పొద్దున లేవగానే మందు కోసం ఆలోచిస్తున్నారు, సిగరెట్ కోసం ఆలోచిస్తున్నారు? మనకు తెలుస్తుంది కదా. మన యువతను బాగు చేయాలి. యువత బాగుంటే డెఫినెట్గా మన ఫ్యూచర్ బాగుంటుంది. నేటి పౌరులే రేపటి వీరులు, లేదా ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. ఈ చిన్న పిల్లల నుంచి అలవాటు చేస్తున్నారు వాళ్ళు, చాక్లెట్ల రూపంలో, అట్రాక్టివ్ రూపంలో అలా వస్తున్నాయి. అంటే మన దేశ జనరేషన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న కొన్ని మన దేశాన్ని అంటే పడని కొన్ని దేశాల వాళ్ళు ఎన్నో రకాలుగా మన మీద ఇలాంటివి ట్రై చేస్తున్నారు. వాటి నుంచి మనం దూరంగా ఉండాలంటే ఒకే ఒక్క రామబాణం ఉంది, అవేర్నెస్. ఎయిడ్స్ని ఎలా దూరమైందో మీకు తెలుసా అండి? ఎయిడ్స్ ఎలా దూరమైంది? మందులు వచ్చి కాదు, అవేర్నెస్ వల్లనే దూరం చేయగలిగినాం. మొన్నటి దాకా కోవిడ్ అనే రోగం ఉండే కదా, అది ఎలా దూరం చేశారు? ఓన్లీ అవేర్నెస్ వల్ల. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మాస్క్ వేసుకోవాలా, శానిటైజర్ తీసుకోవాలా, ఎలా అనేది అవేర్నెస్ వల్లనే 70% ఆఫ్ కోవిడ్ని కంట్రోల్ చేయగలిగాము. అంత పెద్ద రోగాలని కంట్రోల్ చేసినప్పుడు దీనివల్ల మనం కంట్రోల్ చేయలేమని కాదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎందుకు అవేర్నెస్ మన ఫ్యామిలీ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మన పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటే ఇది చెప్తే మన పిల్లలు అలవాటు అవుతారని. కాదు, మనం మంచి చెడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి నా సెషన్ ముగించేస్తాను. సో ఒక 1 year 2 year పిల్లాడు అనుకోండి, 1 year లోపల పిల్లాడు ఉన్నాడు, బయటకు వెళ్ళాడు, బయటకు వెళ్ళి మన అంబడుతున్నాడు. ఓకే, అతను టాయిలెటో ఈ లాట్రిన్కో వెళ్ళాడు, అందులోనే కొట్టుకుంటూ ఆడతాడా? ఆడడా? 1 year లోపల ఉన్నవాడు, వాడికి ఏం నాలెడ్జ్ లేదు కాబట్టి అందులోనే ఆడతాడు కదా. ఒక 5 years 10 years ఉన్న అబ్బాయిని ఆడమంటే ఆడతాడా? అది చెడు, అది మంచిది కాదని తెలుసుకున్నాడు కాబట్టి దానిలో ఆడాడు. అదే 1 year లోపల ఉన్న అబ్బాయి ఎందుకు ఆడుతున్నాడు? అతనికి తెలియదు కాబట్టి ఆడుతున్నాడు, ఆ టాయిలెట్లో కూడా ఆడుకుంటున్నాడు. సో ఈ డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి, ఒక మంచిది కాదు, చెడు అనేది మన చిన్న పిల్లల నుంచి చెప్పుకుంటూ వస్తుంటే, స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ వాళ్ళకి, ఫ్యామిలీకి, అందరికి చెప్పుతూ వస్తుంటే
చెడు సైడ్ మొగ్గు చూపకుండా రేపు ఫ్రెండ్స్ ఏమంటారంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయని, అందంగా తయారవుతారని, ఎంజాయ్మెంట్ వస్తుందని, ఏదో అని కొత్తది కొత్తది చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాడికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. డాడీ చెప్పాడు, టీచర్ చెప్పాడు, అంకుల్ చెప్పాడు, ఫ్రెండ్ చెప్పాడు, నాకు ఇది దీని వల్ల నష్టం ఉందని చెప్పేసి అని కొంతనన్నా ఆగే అవకాశం ఉందా లేదా? మీరు ఆలోచించండి. ఒకవేళ మనకు తెలియని విషయం ఉందనుకోండి, వాడు చెప్తే అబ్బో ఇందులో ఏదో ఉందంటే నేను అందంగా తయారవుతానంటే వాడు తీసుకుంటాడు, నిజంగానే అందంగా తయారవుతున్నామో అని. అవునా కదా? సో అందుకని చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీకి, మన సరౌండింగ్స్కి, మన సోషల్ మూమెంట్, మన సరౌండింగ్లో ఉన్న కమ్యూనిటీస్కి, మన ఒక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ, స్కూల్ పిల్లల కానించి ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన విషయాన్ని, మంచి విషయాన్ని పంచుకోవాలి. సో ఇలా మీరందరూ కూడా ఇప్పుడు కాబోయే స్పీకర్స్గా తయారవుతున్నారు కాబట్టి మీరందరూ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి మీరు ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పాలి కాబట్టి మీరు ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఇలా ఇంకా డ్రగ్స్ గురించి చెప్పాలంటే ఇంకా 1 అవర్ చెప్పగలుగుతాం మనం. కానీ సమయాభావం వల్ల నేను ఇక్కడ ఈ సెషన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే చెప్తాను, కొన్ని రాష్ట్రాలలో కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీకు విషయం తెలుసా? హర్యానాలో 5 గ్రామ్స్ దొరికితే కనుక, 5 గ్రామ్ అంటే తెలుసు కదా, అరతులం, 5 గ్రామ్స్ తెలిసి పట్టుకోకండి అంటున్నారు. ఎందుకనంటే కొన్ని లక్షల మంది దగ్గర దొరుకుతుంది. ఎంతమంది నేను జైల్లో పెడతారు వాళ్ళు? మన తెలంగాణ మాత్రం 0 టాలరెన్స్. 1 గ్రామ్ ఉన్నా, 1/2 గ్రామ్ ఉన్నా మనం పట్టుకోవాల్సిందే. తెలంగాణ గవర్నమెంట్ స్ట్రాంగ్ డిసిషన్, 0 టాలరెన్స్. కాబట్టి ఖచ్చితంగా మనం ఇందులో మీరందరూ భాగస్వామ్యులు కండి. ఈ రీసెంట్గా తెలంగాణలో మొన్న మాకు ఇంపాక్ట్ వాళ్ళకి 140 మందికి ట్రైనింగ్ ఇచ్చారు యాంటీ నార్కోటిక్ బ్యూరో. అక్కడ జనరల్ ఆఫ్ డైరెక్టర్ ప్లస్ ఎస్పీ సీతారాం సార్ చాలా మంది ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా 15 రోజుల క్రితము ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు ఏం చేశారంటే మన ఇంపాక్ట్లో ఈ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో 140 మెంబర్స్, అందులో 30 మందికి ఉపాధి కల్పించారు. వాళ్ళని 30 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. 30-35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మీరు స్కూల్లోకి వెళ్ళండి, కాలేజ్లోకి వెళ్ళండి, చెప్పండి, కమ్యూనిటీస్కి వెళ్ళండి, చెప్పండి, చెప్పిన ప్రతి సెషన్కి 1000 రూపీస్ ఇస్తామని చెప్పారు. ఒక మంత్లో 10 సెషన్స్ చెప్పాలి, 1000 రూపీస్ ఇస్తామని చెప్పారు. అందులో ఫిల్టర్ చేశారు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా, 30 మెంబర్స్ని ఫిల్టర్ చేశారు, ఆ 30 మెంబర్స్కి ఇచ్చారనమాట. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఈ సెకండ్ సెషన్లో కూడా 100 మందిని 200 మందిని ట్రైనింగ్ చేస్తారు. అందులో మీరు భాగస్వామ్యులు కండి, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ భాగస్వామ్యులు కండి. అండ్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని కాదు, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం డెఫినెట్గా ఈ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ యాంటీ సోల్జర్గా తయారవ్వాలి. ఇక్కడ ఉన్న మన సార్ వాళ్ళు మన గ్రూప్లో ఒక లింక్ పెడతారు, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. యాంటీ నార్కోటిక్గా మీరు జాయిన్ అయ్యి మీరు అందులో ఒక ఫామ్ ఇస్తారు, ఫామ్లో మీ పేరు ఫిలప్ చేసుకోండి, ఒక నంబర్ వస్తుంది, యాంటీ నార్కోటిక్ మీరు సోల్జర్ అని చెప్పేసి ఆ నంబర్ తీసుకోండి. మీరు మన ఈ మహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గివెన్ ఆపర్చునిటీ. ఇంతసేపు మీరు నా సెషన్ ఓపికగా విన్నందుకు, ఇంతసేపు నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంతటి మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చిన గంపసారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రతిసారి నాకు వరంగల్లో ఈ సెషన్ ఇప్పిస్తున్న మాధవ్ మేడంకి కానీ, ఇక్కడ ఉన్న ప్రతి మెంటర్కి, మన ఆర్పీకి, ఆర్ఎస్కి, విజయ్ సార్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హోస్ట్.